మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల అధ్యక్షులు కృష్ణన్న గారికి, సీనియర్ నాయకులు యాదన్న గారికి, అట్లే విక్రమన్న, నారాయణన్న, పెద్దలకు, కృష్ణన్న గారికి, నా సహమిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, 3వ తారీఖు రోజున రాజాపూర్ మండల కేంద్రంలో మరి నిరుపేద ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే మన ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి జడ్చర్ల నియోజకవర్గం శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వ ఫలాలు నిరుపేదలకు అందాలనే లక్ష్యంతోనే ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో 13 మంది మండలంలోని 13 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రస్తుతము ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది కాబట్టి వారి సారథ్యంలోనే మరి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు కొనసాగించే కార్యక్రమం ఉన్నది. మరి ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు వారి సారథ్యంలో ఇచ్చే అవకాశం ఉండే మరి వారు అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాంకు అటెండ్ కాకపోవడంతో మరి స్థానిక తహసీల్దారు ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల పరిధిలో మరి నిర్వహించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు అనివార్య కారణాల వల్ల రాలేనందున మరి ప్రభుత్వ అధికారులు, ప్రత్యేక పాలన అధికారులు ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న భాగంలో అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఆ కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది. అది మరి ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమా లేకపోతే పార్టీ కార్యక్రమా అని మాట్లాడడం జరిగింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమే, ప్రభుత్వ కార్యక్రమంలోనే పాల్గొన్నారన్న. ఇంకోటి గౌరవ పెద్దలు ఎక్స్ఎంపీపీ నరసింహన్న గారు మాట్లాడుతూ మండల తహసీల్దారు మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారిని ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమంలో భాగంగా మరి పంపిణీ చేసిన కార్యక్రమంలో భాగంగా ఖబర్దార్ అని చెప్పి ఒక ప్రభుత్వ అధికారిని మరి ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు, మీరు సీనియర్ నాయకులు మరి ఒక ప్రభుత్వ అధికారిని ఖబర్దార్ అనడము సమంజసం కాదన్న. ప్రభుత్వ అధికారులు వారి పరిమితి మేరకే వాళ్ళ విధులు నిర్వహిస్తారని చెప్పి మరొకసారి తెలుపుతూ, మరి ప్రభుత్వ అధికారులను అన్ని రాజకీయ పక్షాలు సపోర్టుగా ఉండాలి. ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వ అధికారుల ద్వారానే పేద ప్రజలకు అంతాయి కాబట్టి వారితో సమన్వయంగా ఉండాలి. వారిపైన బెదిరింపు కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా చేయొద్దు. కొద్దిగా మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లో మరి ప్రభుత్వ అధికారులను కొద్దిగా ఇబ్బంది పెట్టే రకంగా మరి మీరు సంబోధించడం జరిగింది. మీరు ప్రభుత్వ అధికార పొలిటీషియనా అని పెద్దలు నరసింహన్న గారు అనడం జరిగింది. ఆయన ప్రభుత్వ అధికారే 100%. ఆయన పరిధిలోనూ ఆ కార్యక్రమం జరిగింది. అదొకసారి మీరు గుర్తుంచుకోవాలన్నా. ఎంఆర్ఓ గారిని ఏకవచనంతో పిలవడం జరిగింది. మరి ప్రభుత్వ అధికారులను గౌరవించే బాధ్యత మన పైన, అందరిపైన ఉన్నది. ఒక్క మాట మాట్లాడుతూ నరసింహన్న గారు గతంలో ఒక కాంగ్రెస్ నాయకుడు చాలా విర్రవీగిండు, చరిత్ర లేకుండా పోయిండు అని చెప్పిండ్రు మీరు. మరి ఆ నాయకుడు ఎవరు? మా పార్టీ నాయకుడు. మరి చరిత్ర లేకుండా మా నాయకుడు ఎవరు? మరి ఆయన చరిత్ర లేకుండా పోవడానికి మీరేమైనా ఆ సమాచారం ఉంటే మాకు అందివ్వాలి. ఇంకొకటి మాది 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 అని మీరు మాట్లాడడం జరిగింది ప్రభుత్వాన్ని ఉద్దేశించి. ఇంకెన్నాళ్ళు 4 సంవత్సరాలే అని. అన్న, ఏ ప్రభుత్వమైనా సరే ఒక నిర్దిష్టమైన కాల పరిమితితో 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తారు. మరి ఆ సమయంలోనే మాకు 9 నెలల సమయం అయ్యింది, ఇంకో 4 సంవత్సరాలు ఉండవచ్చు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళొకసారి కూడా రావచ్చు. కానీ ఇంకెన్నాళ్ళు అని చెప్పి కొద్దిగా నొక్కి చెప్పడము ఏ ప్రభుత్వం అయినా కూడా సమయంతోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మా అయితే 8-9 నెలల్లో
అయింది, అప్పుడే అన్యాక్రాంతం అని మాట్లాడుతున్నారు. మరి ఏం అన్యాయం అయిందో ఈ 8-9 నెలల్లో దయచేసి మీకేమైనా సమాచారం ఉంటే మరి అందరికీ తెలియజేయాలని తెలుపుతూ, మరి ఎంఆర్ఓ గారిని ఒక ప్రభుత్వ అధికారిని ఉద్దేశించి ఎక్కడున్నా వదిలేదు అని మీరు మరీ చాలా ఘంటాపదంగా చెప్పారన్న. అంటే ఆయన ఒక ప్రభుత్వ అధికారి, ఇక్కడ విధులు ఆయన కాలపరిమితి అయిపోతే ఆయనకి ప్రభుత్వం ఎక్కడ నియమించి అక్కడ కూడా పోయి విధులు నిర్వహిస్తారు. అది ఆయన బాధ్యత. ఒక రాజకీయ నాయకుడు ఆయన నచ్చిన పార్టీలో ఉండి ఆయన రాజకీయం చేసే అది పొలిటీషియన్ బాధ్యత. కానీ ఒక ప్రభుత్వ అధికారిని ఎక్కడున్నా వదిలేదంటే ఆయన ఏమన్నా మరి అక్రమాలకు పాల్పడ్డా? ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ మాటను కూడా కొద్దిగా మీరు ఆలోచన చేసి విరమించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇది నేను మా పార్టీ పక్షాన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నేనేదో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన విషయాలు కాదు. మీరు మాట్లాడిన విషయాలనే కొద్దిగా అటు ఇటు మనము సామరస్య వాతావరణంలో, రాజకీయ కోణంలో కాకుండా మరి ఫ్రెండ్లీ వాతావరణంలో, ప్రజాప్రభుత్వంలో మరి అందరం కూడా ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ మరి ప్రభుత్వానికి సహకరిస్తూ మండలాన్ని అభివృద్ధి పథంలోకి నడపడానికి మీరు సహకరించాలి. మేము ఎట్లాగో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము 100% ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మీకు సమాచారం ఇస్తామన్నా. కేవలము పెద్దలు నరసింహన్న గారిని ఉద్దేశించే మాట్లాడుతున్నానని మీరు అనుకోకుండా ఒక పాయింట్ వైజ్గా ఎవరేం మాట్లాడారు అనేది మేము వివరణ ఇవ్వాలనుకున్నాం. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా ప్రభుత్వానికి మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కానీ 8 నెలలు అయింది, 9 నెలలు అయింది అని ఈ 8-9 నెలలను చేసిన అభివృద్ధి కూడా చాలా ఉన్నది. మరి అవి కూడా మాట్లాడితే అవకాశం వచ్చినప్పుడు అన్నీ చెప్తామన్నా. దయచేసి మీరు కూడా మాకు సహకరించి మాతో పాటు మరి అభివృద్ధిలో కలిసి నడుస్తారని చెప్పి తెలియజేస్తూ, మొన్న 3 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద కౌంటరు అంటే వాదన చేసిన దాని మీద ఒక కాంగ్రెస్ వాదిగా, ఒక సీనియర్ నాయకుడిగా మీకు ఒక చిన్న మనవి ఏంటంటే, మీరు 10 ఏళ్ళు పరిపాలన చేస్తే మేము ఎన్నడూ కూడా అక్కడ కౌంటర్ ఇవ్వలేదు, ఇంకోటి మమ్మల్ని విలువలేదు. ఏ డైస్ మీద కూడా మా అధ్యక్షులు, మండల అధ్యక్షులను పిలిచలేదు, గ్రామానికి వస్తే గ్రామ అధ్యక్షుని విలువలేదు. అవన్నీ రొటీన్లో మీరు చేసిండ్రు. ఏ ఊరికైనా ప్రోగ్రాంకి వస్తే మొత్తం టోటల్ మండలి టీమే వచ్చి అక్కడ ఉండేది ఆ డైస్ మీద. ఊరున్న నాయకులకు ఎవరికైతే రెస్పాన్స్ ఇచ్చిన రోజులైతే లేవు. మేము అట్లా చేసే ఆలోచన అయితే మన ఎమ్మెల్యే గారికి కానీ లేదు. కాకపోతే అభివృద్ధి వచ్చిన 9 నెలలు మీరు ఎక్కువ మాట్లాడుతుండ్రు, ఎక్కువ ఏదో చేస్తుండ్రు అని అంటుండ్రు. కానీ ఒక్క 9 నెలల ఒక్కొక్క ఊరికి 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తుండ్రు. దాన్ని మీరు స్వాగతించండి. ఎందుకంటే మీ పీరియడ్లో ఏం చేసిండ్రు, ఏం చేయలేదని అది అనడం మాకు అనవసరము. 9 నెలల ఒక్కొక్క ఊరికి ఎన్ని లక్షల రూపాయల డెవలప్మెంట్ కోసానికి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా తిప్పలబడి ఎంతో కష్టపడి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా పని చేపి అని అంటున్నాడు. అంటే ఆ పని చేసినందుకు కాంగ్రెస్లో తప్ప. సరే, మొన్న జరిగిన కార్యక్రమం ఏమిటంటే, ఆ ఇచ్చే 13 మందికి ఏ ఊరి ఆ ఊరి కార్యకర్తలు ఉంటారు. వచ్చిందంటే వాళ్ళ అభిమానం కోసానికి వచ్చింటారు అంతే తప్ప. కానీ అదేందో వచ్చి మేము కాంగ్రెస్ వాళ్ళం రావాలని కాదు, అభిమానము. మా ఊరోడు వచ్చిండు కనుక ఆ వెంట వచ్చింటాం. వచ్చినానికి ఒకరొకరు కలిసి 4 అట్లా జమ అయింటాం తప్ప వేరే ఉద్దేశం లేదు. మీరు అనుభవం ఉంది, అన్ని రకాల మీకు దాని ఎందుకే పదవులు కూడా నిర్వర్తించరు. మీకు అందరూ ఈ పార్టీకి సహకరించి ఇంకా అభివృద్ధి పనులు తీసుకురావడానికి సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈరోజు 3 తారీఖు నాడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన మాటల గురించి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా మండల అధ్యక్షుడు కృష్ణయ్య, యాదన్న గారు, విక్రమ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చెప్పిన దానికి మేము కౌంటర్ చెప్తున్నాం. అంటే ఆ రోజు ఎంఆర్ఓ లేకుండా మేము చెక్కులు ఇస్తే తప్పు. ఎంఆర్ఓ గారు, ఆఫీసర్లు అందరు ఉన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా అందరు ఉండి చేస్తుర్రి, మేము ఒక్కరమేం చేయలే కదా. ఇప్పుడు అధికారులు ఉంటుర్రి, పార్టీ వాళ్ళు ఉంటుర్రి, అందరు కలిసి ఇస్తారు. అట్లా ఇచ్చిన దానికి మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడి ఆఫీసర్లను తిట్టడం చాలా తప్పు. దాన్ని మానుకుంటే మీకు మంచిగా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు తెచ్చే ఫండ్ ప్రతి ఊరికి ఇప్పటికే మస్తు వచ్చింది. కోట్ల రూపాయలు రోడ్లు, బీటీ రోడ్లు తెచ్చిండు. మళ్ళీ అన్నీ ఇప్పుడు సీసీ రోడ్లు వేస్తున్నాము, ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు వేస్తున్నాము, డ్రైనేజ్ కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా అవతలని మాట్లాడేటప్పుడు మనం ఏం చేసినాం అనేది కూడా మాట్లాడుకొని మాట్లాడాలి. అది పద్ధతి.
అందు గురించి మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు నమస్కారం. 3వ తారీఖు రోజు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలను బట్టి మేము 1-2 మాటలు చెప్పి ముగుస్తాం. మొదలు ఎంఆర్ఓ అంటే మన మండలానికి ఒక జడ్జిని గౌరవించే విధానం మొదలు మీరు నేర్చుకోండి. రెండోది, అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాలేకపోయారు. ఆ రాలేని పరిస్థితుల ఈ కాంగ్రెస్ నాయకులు అనకుండా అందరం కూడా అయ్యో ఎవరుంటే ఆ టైంకి అయితే ఎవరు ఫోన్ చేయలే, ఫోన్ చేయకుండా అందుబాటులో ఉన్న ఊరోళ్ళు తిరుమలాపూర్కు మా 3 వచ్చినాయి చెక్కులు. 3 వచ్చినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అన్నా మన ఊరికి చెక్కులు వచ్చినాయి దావే అన్నప్పుడు నేను రావాలన్నా వద్దా? ఇది పార్టీపరమైనది కాదు. ఊర్లో లబ్ధిదారులు ఎవరైతే పిలిచారో వాళ్ళ తరఫున మేము వచ్చినాము. మీరు తప్పు పడడం తప్పు. ఒకటి, ఎంఆర్ఓ ఒక మెజిస్ట్రేట్ కాబట్టి ఎంఆర్ఓని విమర్శించడము ఇంకొకటి. అలాగే ప్రతి చిన్నదాన్ని కూడా రాజకీయం మానుకోవాలి మనము. గతంలో మన ఎక్స్-ఎంపీ నరసింహ గారు ఒక మాట అన్నారు, ఈ 20 ఏళ్ళ రాజకీయం అని. 20 ఏళ్ళ రాజకీయం మీరు చేసింది మేము చూసినాం సార్, కాదనకం కాదు, మేము నన్ను తప్పు పడతలేము. మీరు ఏ రాజకీయం చేసినా మేము స్వాగతించినాము. కానీ మీరేం చేస్తున్నారు? ఒక 5 సంవత్సరాల పాలన ఉన్నాగానే 9 నెలలు కూడా కాలే, 8 నెలలు దాటి 9వ నెల. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఏది ఉంగులం మీద ఉప్పు వేస్తే చిటపట అన్నట్టుగా ఒక 8 నెలలలోపే ఇంతలోపు ఎందుకు సార్ మీ కోపము, ఉగ్రూపము? అవసరం లేదు. మీరేం చేయండి, మేమేమైనా తప్పులు చేస్తుంటే ఇది తప్పని విమర్శించండి, బాగుంటుంది. కానీ తప్పులే లేవు. ఇప్పుడు ఈ చెక్కులు ఎవరికి ఇచ్చిండ్రండి? లబ్ధిదారులకు ఇచ్చిండ్రు. ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు రాని పరిస్థితుల ఈ దుష్యంత్ రెడ్డి గారు ఏడికి పత్యాపురం పోయిండు. పత్యాపురం కాదండి, ఈ లోకిరావు చెరువు నిండింది. అక్కడి నుంచి ఆయన ఇక్కడ వస్తుంటే మేమే పిలిచినాం. ఏమని? సార్ ఎమ్మెల్యే గారు వస్తలేరు, కొద్దిగా మీరు వచ్చి లివాడిపోండి సార్ అని చెప్పినాం. అంతవరకే. అయినా ఆయన చేతి కూడా చెక్కులు కూడా మార్చలే, ఆయనను విమర్శిస్తుండ్రు. ఎందుకంటే ఈ రాజకీయము, ఈ రాజకీయాలు మానుకోవాలి మనము. ఇంకొకటి చెప్తున్నా, ఇసుక గురించి మాట్లాడతాను. నరసింహ ఉదండపూర్ డ్యాంలో 2 టిప్పర్లు పట్టుకున్నారు. తిరుమలాపూర్ యాదయ్య నేను, ఉదండపూర్ సర్పంచ్ అంజనీయులు అనేటైనా ఆయనది. 2 పట్టుకుంటే మీ ఎమ్మెల్యే గారు యాదయ్య టిప్పర్ని కేసు చేయండి, అంజనేయ టిప్పర్ ఇడిచిపెట్టమని చెప్పి సిఐ తోటి మాట్లాడుతుండు. ఆ మాటలు నేను విన్నా, వాళ్ళు చెప్పారు నాకు. అప్పుడే చెప్పిన, చేస్తే 2 కేసులు చేయి, లేదంటే వదిలేయి. ఎట్లా ఒకటి చేస్తామని చెప్పని డైరెక్ట్ సిఐ మీదనే అటాచ్ చేసి నేను. అప్పుడు 2 మీద కేసు అయింది. అంటే మీ రాజకీయం గటువంటిది, మీ నాయకుల లక్షణాలు కూడా గటువంటివి. ఈ మా నాయకుల లక్షణాలు గటువంటివి కావు. ఈ 8 నెలల పాలనలో అసలు అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర కూడా లేదు మన నాయకుడికి, లక్ష్మారెడ్డి గారికి. మా నాయకుడు అసెంబ్లీలో మాట్లాడే దమ్ము ఉంది. దాదాపు 8 నెలల కాలంలో 200 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత ఈ జనపద అనిరుద్ధరెడ్డి గారికి దక్కింది. ఎక్కడండి? మాట్లాడినప్పుడు ఒకటి కొద్దిగా ఆలోచన చేయాలి. ఏమని? నియోజకవర్గానికి మంచి చేస్తుండా, చెడు చేస్తుండా? చెడు చేస్తే విమర్శించండి, వద్దనకం కాదు. మంచి చేస్తే స్వాగతించండి, మా లోపల మీరు కలిసి రండి, మిమ్మల్ని నేను గౌరవిస్తాం. ఇది కానీ 10 ఏళ్ల కాలం లోపల నేను కూడా మీతో పాటు తిరిగిన వ్యక్తిని. ఏ ఒక్కనాడైనా అయ్యా దా మాతో పాటు స్టేజ్ మీద కూర్చో అన్నారా మీరు? ఎవరన్నా? ఏ బచ్చిరెడ్డి అన్నారా, నరసింహులు అన్నారా, లేకపోతే ఇప్పుడు అల్లేసి నన్ను బాబుండు డిప్యూటీ సర్పంచ్ గారు అన్నారా మీరు? ఎవరన్నా అనలేదే. అనకపోయినా మా గౌరవం పోటీ ఇప్పటికి మిమ్మల్ని గౌరవిస్తాం. అన్న అన్నటువంటి అన్న అంటాం, తమ్మేటువంటి తమ్మ అంటాం. మొదలు మేము కలుపుకపోయే గుణం, మా పార్టీది కూడా గదే గుణం. గతంలో మా నాయకుడు నేర్పిన విద్యాబుద్ధులు ఇవి. మా నాయకుడు అంటే మల్లురావు గారు, ఆయన నేర్పిన అడుగుదారులను మేము నడుస్తున్నాము. ఒకరిని విమర్శించము, ఒకరి జోలికి పోము. మా పనులేదో మేము చేసుకొని బతుకుతున్నాము.
ఇలాంటి పరిస్థితులు మీరు వచ్చి ఎమ్మెల్యే గారి మీద బురద రుద్దడం, కాంగ్రెస్ నాయకుల మీద, నాయకులు ఎవరండి? మీరు మేము అన్నదమ్ములమే కదండి. ఎవరు నాయకులు? కృష్ణయ్య ఒక ప్రెసిడెంట్, నేను ఒక వైస్ ప్రెసిడెంట్, నరారు కూడా వైస్ ప్రెసిడెంట్, మీరు కూడా అవతల సర్పంచులు ఇంకా ఎక్సులు అందరూ ఉంటారు కదా. మనం అందరం సోదర భావంతో ఉంటేనే మన మండలిని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతామే తప్ప మనం విమర్శలు చేసుకుంటే కాదు. విమర్శలకు తావియకండి. మిమ్మల్ని ఒకవేళ మా నాయకులు ఎవరే కానీ అగౌరవించినటువంటి చెప్పండి, మా 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 వాళ్ళకి మేము చెప్తాం, అయ్యా తరిక ఇది కాదు, ఇది తరికపోతే నడవండి చెప్తాం. కానీ మా పిల్లలే కానీ మా నాయకులే కానీ విమర్శలకు తావియ్యము. మీరే కాదు, అవతలోళ్ళు ఎవరున్నా గౌరవిస్తాం మేము. అలాగే ఇంతకుముందే చెప్పిన ఎంఆర్ఓ ఒక జడ్జి, మండలానికి జడ్జిని విమర్శించే హక్కు ఎమ్మెల్యే గారు కూడా లేకుంటుంది. కానీ మీరేందండి విమర్శించడం? అంత ఏమో అన్నట్టుండదు, అంతు చూస్తా అన్నట్టుండదు. కలెక్టర్ ఏమంటాడు? కలెక్టర్ ఇప్పుడు కానిపోని చేస్తే మీరు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వండి. ఏమని? ఈ చెక్కులు ఒకవేళ ఈ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వకుండా అవి తీసుకొని మేమే జేబులో పెట్టుకొని నొక్కినట్టుంటే మీరు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వండి, లేదు సీఎంకి ఇవ్వండి, లేదు లక్ష్మారెడ్డి గారికి ఇచ్చి మా మీద ఏదన్నా ఉంటే చేయండి. కానీ మేము అట్లా చేస్తలేమే. లబ్ధిదారుని పిలిచి మరి ఆ టైంకి ఏది లేకపోతే కూడా కుర్చీలు తెప్పించి చైర్ చేపించి కూర్చుని పెట్టి చేసింది మా తప్పండి. దయచేసి ఇవన్నీ రాజకీయాలు మానుకోండి. మనం అన్నదమ్ములాకుందాము. సోదరభావం కలిగి ఉన్నప్పుడే మన మండలి ముందుకుపోతుంది. మన మండలిని దెబ్బతీయాలనుకుంటే ఎవరి ప్రజల చేతులు లేదండి. అవతల నుంచి మీరు, ఇవతల నుంచి మేము. మండలాన్ని పాడు చేయాలంటే మనమే, మండలాన్ని డెవలప్ చేయాలంటే మనమే. దయచేసి మండలాన్ని ముందుకు తీసుకుపోదాము, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోదాము. ఆ రకంగా కలిసిమెలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని, మన మండలాన్ని, మన ఊళ్ళని అభివృద్ధి దిశలో తీసుకుపోయి, ఇంకొకటి చెప్తా మర్చిపోయానండి, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కావాలని చెప్పి మనం అడిగితే అయ్యలే. మా తిరుమలాపూర్ మాత్రం ఇప్పుడు అడగకుండానే ప్రతి ఊరికి కూడా వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్యేని అడిగిన ఏ టీఆర్ఎస్ నాయకుడు, ఏ కాంగ్రెస్ నాయకుడు అడగకముందే నిధులు తెచ్చి పంచిపెడుతున్నాడు మా నాయకుడు. దయచేసి ప్రభుత్వాన్ని గౌరవించండి. మిమ్మల్ని మేము గతంలో ఎట్లా గౌరవించడము మీరు కూడా అదే రకంగా ఉండి మనమందరం కలిసిమెలిసి అన్నదమ్ములాకుండి మండలాన్ని, నియోజకవర్గాన్ని, ఊళ్ళని డెవలప్ చేద్దామని కోరుకుంటున్నాను అండి. ప్రెస్ మీట్కు విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటివ్ మీడియా, అదేవిధంగా నా తోటి సహోదర సమానులైన కాంగ్రెస్ కార్యకర్తలు యాదన్న కానీ, నరారన్న కానీ, కృష్ణన్న కానీ, శివ కానీ, విక్రమ్ గారు కానీ, వివిధ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, వెంకటేష్ కానీ, అదేవిధంగా అందరికీ హృదయపూర్వక వినాయక చవితి అడ్వాన్స్ శుభాకాంక్షలు. అదే దీంతోపాటు మండల ప్రజలకు కూడా, దాంతోపాటు రాజకీయ శత్రుబృందమైన బీఆర్ఎస్ నాయకులకు కూడా. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న ఏదో మేము కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మమ్మల్ని పిలువలేదు, మీరే కాంగ్రెస్ కార్యకర్తలే ఇచ్చారని వాళ్ళ బాధ, ఎంఆర్ఓ మీద దాని మీద ఆక్రోశం, మా మీద ఆక్రోశం. వాళ్ళ ఉద్దేశం పేదలకు లబ్ధి చేకూరుతుంది, సంతోషపడదాం అనేది మాత్రం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ వర్షన్ అంటే, సరే మొన్న పిలువలేదు అంటున్నారు, అక్కడ ఎంఆర్ఓ గారు ప్రతిదీ మీ సాంప్రదాయం అన్నారు కదా, మా సాంప్రదాయం అని, మీ సాంప్రదాయం ప్రకారమే హై స్కూల్లోనే ఏర్పాటు చేశాం మీటింగ్. ఎంఆర్ఓ గారు, మేము కాదు. మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మేము ఎక్కడున్నా మేము పనుల గురించి, నియోజకవర్గ డెవలప్మెంట్, మండల డెవలప్మెంట్ గురించి మేము ఎమ్మెల్యే ఎక్కడ వస్తున్నా సమాచారం తెలుసుకొని చెప్పకుండానే మేము దాదాపుగా పని ఉన్నోళ్ళమే ఆయన పక్కన ఉంటాము. ఇంతకుముందు గతంలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాత్రం ఎమ్మెల్యే అసలు మాట్లాడేవాడు కాదు, అసలు జాగనే దొరికేది కాదు. 1000 మంది దొబ్బుడు నూకుడు మీది, అది మాకు తెలుసు. ఆ 1000 మంది ఈరోజు స్వచ్ఛంగా పని చేసుకుంటున్నారు. ఆ గతంలో ఉన్నోళ్ళు మాత్రం
ఎందుకంటే కొన్ని అలవాట్లు వాళ్ళకి నేర్పారు కాబట్టి పాపం ఇప్పుడిప్పుడే పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు యథార్థంగా ఉండనియండి. మాది ఆ నేచర్ మాత్రం మాది కాదు. ఇంకొక విషయం, ఆ రోజు ఏర్పాటు చేసిన క్రమంలో సడన్గా అక్కడ ఏర్పాటు చేసినాం. సడన్గా ఎమ్మెల్యే గారు వస్తలేరు అనే సమాచారం ఎంఆర్ఓ గారికి అందింది. సరే యాదన్ అన్నట్లు మామా గ్రామాలు ఉన్నోళ్ళం కాబట్టి మేము ఎమ్మెల్యేతో పనులు ఉంటాయి కాబట్టి మేము ఎమ్మెల్యే బడి ఉండాలి కాబట్టి మేము ఉన్నాం. అక్కడ టైంకు దుష్యంత్ అన్న గారు అక్కడి నుంచి రావడం, లోకిరావు చెరువు నిండడం, ఆ రోజు చూడడం అవన్నీ క్యాజువల్గా జరిగిపోతాయి. అది ఏదో జరిగిన చిన్న పొరపాట్లని పెద్దగా చూపించి, అంటే దాని తప్పు జరిగిందని భావించి ప్రజలని తప్పుదోవ పట్టించి లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఓట్ల రూపంలో దండుకుందామన్న ఒక దుష్ట బుద్ధితోని మీరు ప్రెస్ మీట్ పెట్టిరు తప్ప ఆడ తప్పు మాత్రం కాదు మేము చేసింది. ఇంకొక విషయం చెప్తున్నా, మేము నీతోని సోదరాభావంతోనే ఉన్నాం. ఎందుకు సోదరాభావంతో ఉన్నామంటే మొన్న ఇద్గానిపల్లి నుండి కల్లెపల్లి నుండి అక్కడ ఒక రోడ్ శాంక్షన్, డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినప్పుడు మీకు యాజ్ ఏ మండల్ ప్రెసిడెంట్గా మీకు ఇన్విటేషన్ అన్నా రాండి అన్న అని మండల్ ప్రెసిడెంట్ గారు శ్రీశైలం గారికి, అదేవిధంగా లోకల్ ఎక్స్ సర్పంచ్ బచ్చిరెడ్డి గారికి, మైపాల్ అన్న గారికి మీ అందరిని మేము పిలవడం జరిగింది. నేను స్వయంగా పిలిచిన నేను. కానీ మీరు ఏం చేసిండ్రండి? వచ్చారా మీరు? దేనికోసం రాలే అంటే కాంగ్రెస్ పార్టీ బలపడి పనులు చేస్తున్నారు కాబట్టి మాకు చెడు పేరు వస్తుందని మీరు రాలే. అదే పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. మీరు ఎందుకు రాలేని నేను ప్రశ్నిస్తున్నాను. నేను చెప్పంగా కూడా సరే మా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో మేము ఎందుకు పిలవలేదు? అఫీషియల్ ప్రోగ్రామ్. ఎస్ మీరు అంటున్నారు కదా అఫీషియల్ ప్రోగ్రాము మిస్టేటు అది అంటున్నారు కదా, అది ఎస్ అఫీషియల్ ప్రోగ్రామ్. వాళ్ళు సమాచారము ఎమ్మెల్యే గారు వస్తే ఇస్తుండ్రేమో ఎంఆర్ఓ గారు, కానీ ఎమ్మెల్యే గారు లాస్ట్ టైంలో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి చెప్పలేకపోయి ఉండొచ్చు ఆ సమాచారాన్ని. అది ఒకవేళ తప్పు జరిగితే మాకు పిలిచి మరుసటి రోజు యాదన్నకో నాకో నరన్నకో పిలిచి చెప్పి ఈ మంచి అభివృద్ధి అయిన మండలాన్ని, అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి మండలాన్ని మీ ప్రెస్ మీట్ల వల్ల, మీ దుద్దుడుకుతనం వల్ల, మెస్ట్ ఆఫీసర్లను తిట్టడం వల్ల పనిచేసే ఆఫీసర్లు కూడా భయపడిపోయే విధంగా ఉంది మీ భాష. మేము మీతోని మేము సహోదరులమే కదా మీకు కాదా? మీతో పాటు మేము కలిసి నడవలేదా? మొన్న చెట్టు నాటే కార్యక్రమంలో, ఆ కార్యక్రమంలో మీరు పాల్గొంటే మేము నాయకులం ఉండి కూడా ప్రోటోకాల్ పాటించకుండా పక్కకుండి మీకు ముందలలో నిలబెట్టినాం. ఫస్ట్ ప్లేస్ మీకు ఇచ్చినాం. అది ఒకసారి ఫోటో చూసుకొని గుర్తించుకోండి అన్నగారు. మీరు అందరు కలిసి ఒకసారి మనస్సాక్షిగా అర్థం చేసుకోండి. అధికారం ఉందని విర్రవీగలే. అధికారం ఉన్నా కూడా పక్కకు జరిగి మీకు మా ప్లేస్ మీకు ఇచ్చి మీ ప్లేస్లో మేము ఉన్నాం. అది మా నిబద్ధతకు, మా నిగ్రహానికి ప్రతిరూపం. మేము ఎందుకోసం అంటే ప్రజాపాలన జరుగుతున్న ఈ ప్రభుత్వంలో మా అమృతన్న గారు ఎటువంటి ఎమ్మెల్యే అంటే శత్రువు అయినా సరే తానికి వచ్చి రక్షమామంటే రక్షించే గుణం గల్లవాడు. ఎందుకంటే మీ నాయకుడు ఒకరు నా బిడ్డకు సీట్ లేదన్నంటే 25 లక్షలు నా బిడ్డకు సీట్ లేదంటే 25 లక్షలు డిపాజిట్ చేసి ఆ బిడ్డకు ఎంబీబీఎస్ సీట్ ఇప్పించిన ఘనత గుణం గల్లది ఆయనది. అటువంటి మనిషిని పట్టుకొని వాళ్ళ అన్నగారు తప్పు చేసిండ్రు, మీరు నేర్చుకోండి, మీ కాంగ్రెస్ కార్యకర్తలు కరెక్ట్ కాదు, ఇది కాదు పద్ధతి మాట్లాడేది. తప్పు చేస్తే మాకు చెప్పండి, సరిదిద్దుకుంటాం. మేము 30 ఏళ్ళు రాజకీయాలు ఉన్నారా అంటున్నారు. మీరు ప్రజాసేవలో ఉన్నాం, మేము ప్రజాసేవలో ఉన్నాం. ఎవరు ప్రజాసేవలు ఉన్నారో ప్రజలు నిర్ణయించారు కాబట్టి మొన్న ఓడగొట్టిండ్రు. మేము కరెక్ట్ చేయకపోతే మాకు అదేస్తాం, మీ స్థానం మాకు ఇస్తారు. దానిదేముండి 5 సంవత్సరాలు అంటే సువర్ణాక్షరాలతో ఏమైనా రాసుకొని వచ్చిర్రా మేమే ఉంటామని? ఎంత మనిషికైనా స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రతిపక్షంలో ఉండే అహంకార భావంతో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు మీకు ఆశీట్లో కూర్చోబెట్టిండ్రు. వీళ్ళు కరెక్ట్ అయిన మనుషులు. కాంగ్రెస్ ఉంటేనే పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ ప్రజలకు రక్షణగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించి, ఇక్కడ అమృతన్న నాయకత్వాన్ని అంగీకరించి వాళ్ళు పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి. 9 నెలలు అంటుండ్రు కదా.
మోటు భాషలో చెప్పాలంటే దానికి కూడా ఒక టైం ఉంటుంది. ఒక నాయకుడు అంటాడు 9 నెలలు అయింది 9 రూపాయలు తేలేదని. 9 రూపాయలు నీకు ఇవ్వకుండొచ్చు, కానీ నీ గ్రామంలో మాత్రం 10 లక్షలు బట్టి సొంత డబ్బులతో కోతులు పట్టించిండు, అది మర్చిపోతున్నావు నువ్వు. ఆ 9 రూపాయలు నీకు ఇవ్వకుండొచ్చు. అదేవిధంగా ఏది తీసుకున్నా కూడా దాదాపుగా 200 కోట్లు తెచ్చిండు ఇప్పుడు ఈరోజు మండల్కు కాన్స్టిట్యున్సీకి. ఆ 200 కోట్లు తెస్తే కూడా దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి? వర్షాలు పడుతున్నాయి, ఒక దిక్కు పండ్లు వేయాలి అంటున్నారు, అంటే మీన మట్టేసి దాన్ని కొట్టుకపోతే పేరు బదనాలు చేసుకుందామని మీ ఉద్దేశం. మాది అది కాదు, మా నాయకుంది ఏది కూడా స్ట్రాంగ్గా పక్కాగా ఏ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేదైనా ఫండ్స్ తెచ్చిండు ఇక్కడికి. ఎస్సీ వాడ, బీసీ వాడ, అదేవిధంగా రింగ్ రోడ్లు, అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గం డెవలప్మెంటు ఆయన అడుగుజాడలు నడుచుకుంటేనే మేము కూడా ఈ మండలాన్ని ఒక మోడర్న్గా ఆఫీస్ లేదు చూద్దామంటే మనకు ఆఫీస్ లేదు, ఎండిఓ లేదు, పోలీస్ స్టేషన్ లేదు. వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తే రోడ్ల మీద పెట్టుకున్నాలే. అది ఆలోచన చేసి పెద్ద మనసుతో అన్నా మాకు కావాలి అని మేము అందరం కోరడంతో 39 దాదాపుగా 39 కోట్లు 39 లక్షల 39 కోట్లు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దానికి రిజిస్ట్రేషన్ మీరే ఇస్తామన్నారు. మనోళ్ళే నరారన్న కూడా ఇక్కడ చెప్పిండు మాకు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని. రిజిస్ట్రేషన్ ఉంది, ఎక్కడన్నారు ఉంది, మేము ఇస్తున్నాం, మేము చేపిస్తున్నామని. అది మేము ఆలోచన చేస్తాం, డెవలప్మెంట్ అది మేము ఆలోచన చేస్తాం. కానీ మీలాగా అధికారం పోయి 9 నెలలు కాలేదు, అసలు మీకు జీర్ణించుకోలేకపోతున్నారు మమ్మల్ని చూస్తే. అసలు మమ్మల్ని చూస్తేనే మీకు ఒక శత్రువులాగా చూస్తున్నారు. మేమేమన్నామండి? పబ్లిక్ ఏమంటున్నారు? పబ్లిక్ ఓట్లేస్తే మీరు రాజులు అవుతారు అని మీరు అంటున్నారు. ప్రజలు ఓట్లేస్తే మేము సేవ చేస్తామండి. మీలాగా రాజుల టైపు మాకు వద్దు, మేము సేవకులకు పనిచేస్తాం ప్రజలకు. ఆ సేవకు అర్థం అనేది ఉంటుంది. కానీ మేము ఎప్పుడు కూడా మా స్వలాభం కోసం, మా అన్న స్వలాభం కోసం మేము తప్పు చేస్తే మనం ఖబర్దారాన్ని హెచ్చరిస్తాడు. మీ నాయకుడు హెచ్చరించిండా ఎప్పుడన్నా? మీ ఎమ్మెల్యే గారు, గత ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే ఎన్నో వేల కోట్లు మారినా కూడా ఇప్పుడు కూడా మీ తప్పు అని మనం నిలదీయలే. అదేగాక ఇసుక ట్రాక్టర్ల గురించి మాట్లాడతారు మీరు. ఇసుక ట్రాక్టర్ల జోలు ఎందుకు వచ్చిందండి? ఎవరు చేసిండ్రు ఇప్పుడు ఇసుక ట్రాక్టర్ల గురించి? వాళ్ళు తప్పు చేసిండ్రు, మాకు ఓట్లు వేస్తేనే మీకు బండ్లు ఇడిపిస్తాము, ఇవన్నీ మేము మాట్లాడింది. మరి ప్రూఫ్ ఉన్నప్పుడు నువ్వు నిలదీసి ఆడికి దాదాపు గ్రామ పంచాయతీకి పిలిచి నువ్వు తప్పు చేస్తున్నావు, పార్టీలో వానికి హెల్ప్ చేయని చెప్పి మాట్లాడి ఇదో పలుకు. అది చేసేది కాక మాకు ఓట్లు వేస్తేనే మొన్న ఇంతకుముందు ఇసుక ట్రాక్టర్లు నడుస్తున్నప్పుడే మాకు ఇలా గెలిపించిండ్రా? ఇసుక ట్రాక్టర్లే మా ఎంబరున్నారా? వీటి గురించి ఇప్పుడు ఎందుకండి మాట్లాడేది? అది మా తప్పు. మేము అసలు ఆ సంస్కృతి మాది కాదు, ఆ సంస్కృతికి మేము పోలే. తప్పులని ఒప్పులుగా చూపించి ఓట్లు గడించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టున్నారు. అది తప్పు. మేము పనులు చేసి, సేవ చేసి, ప్రజాసేవ చేసి, ప్రజల కోసం అంకితమై ప్రజలకు ఏ నిమిషాన ఎక్కడ ఆపద కలుగుతుందో అని మేమే భయం లేస్తుంది మా కడుపులో. ఆ విధంగా భయపడుతూనే వాళ్లకు న్యాయం చేకూర్చాలని మేము చూస్తున్నాం. ఇంకొక చివరిగా ఒక విషయం చెప్తున్నా. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఎక్కడ పోయినా నిన్ను వదిలిపెట్టేది లేదంటే అంటున్నారు. అన్నా మీరు ఎంతో అనుభవం ఉన్నోళ్ళు అంటున్నారు. ఎక్కడ పోయినా వదిలిపెట్టాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ గిన్నే ఉండదు కదా, మరి పట్టుకునేమా? హాస్యాస్పదం ఇది. ఏం పోడు, దానికి ఒక చట్టం ఉంది. నువ్వు చూసేది ఏందన్నా, నేను చూసేదన్నా. నువ్వు అన్నావు కలెక్టర్ గారికి, ఎస్ కలెక్టర్ గారికి ఇవ్వండి, వివరణ ఇచ్చుకుంటాడు. కానీ ఎక్కడికి పోతాన్ని ఎంత చూస్తా అవన్నీ ఆంధ్ర సంస్కృతిని రాజపూర్లో మాత్రం మళ్ళొకసారి తేవద్దని మన అందరి నాయకులకు అందరికీ నేను వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకొకసారి చివరిగా మళ్ళీ రిపీట్ ఇదే విధంగా అయితే ప్రెస్ మీట్లు వద్దు, మళ్ళీ మాట్లాడుకోవద్దు, వేదిక అరేంజ్ చేస్తాం. కాంగ్రెస్ బీఆర్ఎస్కు 2 వేదికలు చేస్తాం. సిట్టింగ్ జడ్జితో న్యాయమూర్తిగా పిలిపిద్దాం, మేము కలిసి.
తప్పులు చేసిన వాళ్ళని ఆ రోజు వాదనలు మాట్లాడదాం, కానీ ఏదో ఈ విధంగా నోటుకు పని చెప్పి నేను మంచిగా చేస్తున్నా, నేను మంచిగా ఏంది దొంగ అన్నట్టుంది. ఇది మాత్రం బంద్ చేసుకోవాలని మంచిగా మీరు అన్నారు కదా, మరొకసారి మమ్మల్ని పిలువండి అంటున్నారు కదా, మేము పిలిచిన దానికి మీరు రాలేరు కాబట్టి మళ్ళీ వస్తారో రాలేదని పిలవలేదు అంతే. దాని గురించి ఏం బెంగపెట్టుకోదన్నా, మరొకసారి కలిసి అభివృద్ధి కోసం తోడ్పడండి. మీకు మేము, మాకు మీరు ఉండండి. మన రాజపూర్ మండలాన్ని ఒక మోడర్న్గా తీసుకొని దానికి మీ సహకారం కూడా కావాలి, మా సహకారం కూడా కావాలి. మీ అవసరమైతే ఎమ్మెల్యే తను తీసుకుపోతాం, రాండి అన్న మాట్లాడదాం. కానీ ఈ పుల్లలొద్దు, ఈ విమర్శలొద్దు అని ఇంతటితోని కంప్లీట్ చేసుకుంటూ బంద్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.